హాయ్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్కరోజు ఆలస్యంగా మొదలైన జేఈ మెయిన్ దరఖాస్తు అయితే ప్రక్రియ నేను కూడా అబ్జర్వ్ చేశాను. మరి ఆ వెబ్సైట్లో అయితే విండో అయితే ఓపెన్ లేదు. మొన్న కానీ మరి 31 నుంచే అయితే స్టార్ట్ అవ్వాలి. మరి జేఈ మెయిన్కి సంబంధించిన చివరి విడతకు దరఖాస్తుల స్వీకరణ ఒక్కరోజు ఆలస్యంగా శనివారం రాత్రి ప్రారంభమైంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 24 వరకు ప్రక్రియ కొనసాగుతుంది. జాతీయ పరీక్షల సంస్థ ఇదివరకు ప్రకటించేసింది. అయితే దరఖాస్తు చేసుకున్న విండోని శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అందుబాటులోకి తెచ్చారంట. దీన్ని ఇప్పుడు ఆల్రెడీ ఉందలే, లైన్లో ఉంది. మీరు కావాలంటే చేసుకోవచ్చు, కొత్త వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు, కానీ పాత వాళ్ళు 12 తర్వాత చేసుకుంటే మంచిది. ఇప్పుడు మనకేం తొందర ఏం లేదు, అది ఎక్కడ పారిపోదు. కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ టు డూ ఆఫ్టర్ 12th మనకి ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా, ఎగ్జామినేషన్ స్కోర్ని బట్టి మనం చూసుకోవచ్చు. కావాలంటే మీరు చేసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. మరి ఫీజెస్ ఆల్రెడీ మన వీడియోలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి కావాలంటే చేసుకోవచ్చు. తొందర అయితే ఏమీ లేదు. 24th వరకు అయితే మీరు చేసుకోవచ్చు. అప్పుడు సార్ మాకు అప్పుడు బిజీగా ఉంటామంటే ఇప్పుడే చేసుకోండి, అది దట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ యాజ్ యూ లైక్. ఒకరోజు ఆలస్యమైన మేరకు ముగింపు గడువును ఒకరోజు పెంచింది. అంటే విద్యార్థులు ఈ నెల 25వ తేదీ రాత్రి 9 గంటల వరకు అయితే చేసుకోవచ్చు. గతంలోనే తొలి చివరి విడతకు దరఖాస్తు చేసిన వారు మాత్రం మళ్ళీ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. మరి ఇది డీటెయిల్స్ స్టూడెంట్స్, చేయాల్సిన అవసరం లేదు. గతంలో రాత్రి 9 గంటల వరకు గతంలో తొలి చివరి విడత దరఖాస్తు చేసిన వారు మాత్రం మళ్ళీ చేయాల్సిన అవసరం ఎన్టీఏలో తీరుకుంది. ఏప్రిల్ 1 నుంచి 8 మధ్య పరీక్షలు జరుగుతాయి. అంటే ఇక్కడ మళ్ళీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీబడి హ్యాస్ టు రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ సెషన్లో ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ చేసుకుని పేమెంట్ అయితే కట్టేసేయాలి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ గతంలో తొలి చివరి విడతకు దరఖాస్తు చేసిన వారు మాత్రం మళ్ళీ చేయాల్సిన అవసరం లేదని ఎన్టీఏ పేర్కొంది. ఎన్టీఏ ఎక్కడ పెట్టలేదు, చెప్పలేదు. ఇక్కడ వీళ్ళు ఎందుకు రాశారో కానీ ఎన్టీఏ వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. వీళ్ళు ఏప్రిల్ 1 నుంచి 18, కానీ ఫ్రెష్గా అయితే చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు అయితే మనకి 3 పారామీటర్స్, మరి మీ యొక్క మీడియము చేంజ్ చేసుకోవచ్చు, సిటీ మార్చుకోవచ్చు, కొన్ని 2-3 పారామీటర్స్ ఉంటాయి. దాని మీద కూడా సపరేట్ వీడియో చేస్తాము. మరి గతంలో తొలి చివరి విడతకు మరి ఫస్ట్ చివరి విడతకు అంటే అసలు ఎన్టీఏ వాళ్ళు అనేది ఈ సంవత్సరము ఏం చేశారు, ఈ సంవత్సరము ఎప్పటిదప్పుడే వీళ్ళు ఈ న్యూస్ అనేది రాంగ్ న్యూస్. ఇది గతంలోనే తొలి చివరి విడతకు దరఖాస్తు చేసిన వారు మాత్రం మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. అంటే గతంలో ఫస్ట్ టైమే చేశారు, చివరి టైం లేదు. ఇది ఎందుకంటే వీళ్ళకి తెలియదు కాబట్టి లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే 2024లో ఎట్ అ టైం రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు. 2024లో జనవరి సెషను, ఏప్రిల్ సెషన్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈసారి ఓన్లీ జనవరి సెషన్కి మాత్రమే అలో చేశారు. జనవరి సెషన్ మీరు కావాలంటే ఏప్రిల్ సెషన్ కూడా రిజిస్టర్ చేసుకునే తర్వాత అన్నారు. ఈ న్యూస్ అయితే తప్పు. ఇది మరి స్టూడెంట్స్ అయిన వాళ్ళు మరి కొద్దిగా గమనించగలరు ఈ న్యూస్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, థ్యాంక్ యూ, బాయ్.